అండి, నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి. ఈరోజు అమ్మవారికి కట్టు పొంగలి చేస్తున్నానండి. హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను. ఇలా వేసేసానండి. 2-3 సార్లు బాగా కలుపుకోవాలండి. ఒక గ్లాస్ పప్పుకి దీనికి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ రానిద్దామండి. మెత్తగా అయితే ఉడికిపోయిందండి. పొయ్యి వెలిగించి నెయ్యి వేసుకున్నానండి తాలింపు గురించి. పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు, కరివేపాకు. ముందుగా మిరియాలు వేసుకుందామండి. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, నెయ్యి వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో వేసేద్దాం. కట్టు పొంగలి అయితే అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాము. పూజ అయితే అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను.